రైట్. పోలీస్ శాఖకు సహాయకులు వారే హోంగార్డులు. ఏ ముహూర్తాన వారికి హోంగార్డులని పేరు పెట్టారు, కానీ వారి జీవితాలు అధికారుల హోమ్స్కే పరిమితమయ్యాయి. చాలిచాలని జీతాలు, ఇబ్బందుల్లో జీవితాలు. నెలవారీగా రావాల్సిన వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితి. ఒక్కసారి 3 నెలలైనా వేతనం రాదు. సకాలంలో వచ్చినా ఇచ్చేవాళ్లు జేబులో నుంచి ఇచ్చినట్లుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. బందోబస్తులు, ఎన్నికలు, పుష్కరాలు అన్నింటికీ వారి సేవలే కావాలి. అయినా వారి శ్రమకు మాత్రం గుర్తింపు ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో హోంగార్డుల పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతోంది. సరైన వేతనాలు లేక, పనికి తగ్గ గుర్తింపు లేక సతమతమవుతున్నారు. తెలంగాణలో 19,500 మంది హోంగార్డులుండగా ఏపీలో 22,500 మంది హోంగార్డులున్నారు. తమ బతుకులు కేవలం వెట్టి చాకరీకే పరిమితమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి బందోబస్తుకైనా హోంగార్డులు ఉండాల్సిందేనని, కానీ వారికి కనీస సౌకర్యాలుండవు అంటున్నారు. డ్యూటీ చేసినా బిల్లులు మాత్రం ఇవ్వరని అంటున్నారు. మరోవైపు విధులు